గురుభ్యో నమః. కవి గారి పరిచయం. జంజాల కరుణశ్రీ గారి పరిచయం. నా పేరు పద్మావతి. నేను రిటైర్డ్ తెలుగు టీచర్. కవి కరుణశ్రీ చాలా మంచి ఆర్ద్రత కలిగినటువంటి కవి. ఆయన కలం నుంచి ఎన్నో ఖండకావ్యాలు సంపుటాలు జాలువారినాయి. ఏకో కరుణ రస ఏవా, అన్ని రసములు కరుణ నుంచి పుడతాయి లేదా అన్ని అందులోనే లీనమైపోతాయి అని కవి భావభూతి గారి మాట. హృదయంలో ఆర్ద్రత అనే గుణమే కరుణ అని గుర్తించబడుతుంది. ఈ కరుణ భగవద్దత్తమై జన్మతః రావాలి. 100 సంవత్సరాల కిందటే కరుణశ్రీ అసలు పేరు జంజాల పాపయ్య శాస్త్రి గారు ఎన్నో మంచి రచనలు చేసి తెలుగు జాతికి కీర్తి కిరీటాలను అందించారు. ఆయన పూజకై మా వీట పుష్పాలు లేవు అని అంటారు. కవి కరుణశ్రీ ఆ మాట అనటానికి కారణం అతడికి ఆ దేవాది దేవుడి మీద ఉన్నటువంటి జాలిగుణం. ఇతని మరో రచన కుంతి విలాపం, అనసూయాదేవి, శివధనుర్భంగం, ఊర్మిళాదేవి మానసిక స్థితి వర్ణిస్తారు. పోతన గారిపై అద్భుతమైన పద్యాలను రాశారు. బుద్ధ భగవానుడి చరిత్ర, విజయశ్రీ భారతానికి సంబంధించిన కథ, తెలుగు బాల శతకము. శాస్త్రి గారు 1912 ఆగస్టు 4వ తేదీన గుంటూరు జిల్లా బాపట్లకు దగ్గర తాలూకాలో కొమ్మూరు గ్రామంలో జన్మించారు. ఈ గ్రామాన్ని కొంతమంది కొప్పర్రు అని కూడా అంటారని చరిత్రకారుల అభిప్రాయం. 1992 జూన్ 21న ఆయన మరణించారు. ఈయనకు కవితా కళానిధి, కవికులాలంకార అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఈయన రచనలు కరుణామయి, తెలుగు బాల 1,25,000 కాపీలు ఆనాడు అమ్ముడైనాయట. పద్మావతి శ్రీనివాసము, ముద్దుబాల శిక్ష, ఖండకావ్యము, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, సాంజశ్రీ, తెనుగుసీమ, ఆనందలహరి, కళ్యాణ కల్పవల్లి, తెలుగు తల్లి, కవితాకుమారి, కుంతీకుమారి, తపోభంగము, అంజలి, రాష్ట్రసుందరి మొదలైన ఎన్నో రచనలను చేశారు. అవార్డులు కూడా ఎన్నో బిరుదులు, అవార్డులు కూడా అందుకున్నారు. గౌరవ డాక్టరేట్ బిరుదును కూడా పొందారు. ఈయన ఎవరైనా సరే అన్నం లేని వాళ్ళ మీద జాలి పడతారు, పరిస్థితి బాగుండలేని వాళ్ళ మీద జాలి పడతారు, పేదవారి మీద జాలి పడతారు. కానీ మన కవి గారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడి మీదే జాలిపడ్డారు. జాలిపడి ఆయన ఎన్నో మంచి పనులు చేసి అలసిపోయాడని, తన గుండెయ తలుపు తీస్తానని, తన కుటీరానికి వచ్చి సేదతీరమని భగవంతుడిని పిలుస్తారు. మరి ఆ భగవంతుడు చేసేటువంటి గొప్ప పనులు ఏమిటయ్యా అంటే, పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెల పాలు పోసి పోసి, కలికి వెన్నెలలూరు చలువదోసిళ్లతో లతలకు మారాకులతికి అతికి, పూల కంచాలలో రోలంబులకు రేపటి భోజనం సిద్ధపరచి, తెల్లవారకుండ మొగ్గలలోన జొరబడి వింత వింత రంగులు వేసి వేసి, తీరికేలేని వింత సంసారమందు అలసిపోయితివేమో దేవాది దేవ, ఒక నిమేషము కన్ను మూయుదువుగాని రమ్ము తెరచి మా కుటీరమ్ము తలుపు, లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పలేక, జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడువలేక, పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారములు కీలు కదపలేక, అందాలు చిందు నీలాకాశ వేదిపై చుక్క
చుక్కల ముగ్గులు చెక్కలేక, ఇలా ఎన్నో అద్భుతమైన, అసాధ్యమైన, అపూర్వమైన కార్యక్రమాలను చేసే ఓ భగవానుడా, అలసిపోయినావు, నా గుండె తలుపు తీస్తాను, నా ఇంటికి వచ్చి నా కుటీరంలో కాస్త సేదతీరమని పిలుస్తాడాయన. తీరా భగవంతుడు వచ్చాడే అనుకో, ఆ దేవాదిదేవుడు వచ్చి కూర్చుంటానికి కుర్చీలు వేయమని, కాళ్ళు కడుక్కొనటానికి పన్నీటి జలమును అడిగి నైవేద్యం మెడమని, పూజలు చెయ్యమని అంటావేమో స్వామి. అవి ఏమీ నేను చెయ్యలేను. ఎందుకు చేయలేనంటే, నా దగ్గర ఉన్నవి లేనివి నీకు చెబుతాను. నేను వాటిని వేటితో భర్తీ చేస్తానో కూడా నీకే చెప్తాను అని అంటాడు కవిగారు. అంతటితో ఆగక భగవంతుడితో, కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి, పాద్యమునిడ మాకు పన్నీరు లేదు, కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి, పూజకై మా వీట పుష్పాలు లేవు, ప్రేమాంజలులు సమర్పింపనుంటి, నైవేద్యమిడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతికందీయనుంటి అంటూ ఆయన భగవంతుడికి ఒక అవకాశాన్నిచ్చి తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. అంతటి కరుణ కలిగిన ఆ కవిగారు కనుకనే ఆయనలోని ఆర్ద్రగుణమే పుష్ప విలాపం ఖండకావ్యం రాయటానికి ఆధారమైనది. ఆయన రచించిన పుష్ప విలాపం లోకోత్తర ప్రసిద్ధిని గాంచినది. గానగంధర్వుడు ఘంటసాల గారు ఆ పద్యాలను కమనీయంగా, రమణీయంగా, హృద్యంగా, నవ్యంగా, దివ్యంగా పాడి ప్రేక్షకులను అలరించారు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన 4 మాటలు మీకు విన్నవించుకున్నాను. శ్రీ గణేశాయ నమః. సద్గురుదేవతోభ్యో నమః. పుష్ప విలాపం. చేతులారంగ నిన్ను పూజించు కొరకు, కోడి కోయంగనే మేలుకొంటి నేను, గంగలో ముంగి దౌతవల్కలము గట్టి, పూలు కొని తేరనరిగితి పుష్పవనికి. చేతులారగా నిన్ను పూజించుకుందామని ఓ ప్రభు కోడి కూయంగానే నేను మేలుకొని, గంగలో మునిగి దౌతవల్కలము మణివస్త్రములు కట్టుకొని, పవిత్రమైన వస్త్రాలను కట్టుకొని, పూలు కొని తీసుకురావటానికై పుష్పవనానికి వెళ్ళాను, అంటే ఉద్యానవనానికి వెళ్ళాను అంటున్నారు. నేనొక పూల మొక్క కడ నిల్చి, చివాలున కొమ్మ వంచి, గోరానెడునంతలోనా విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి, మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి, నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఆ రెండవ పద్యం తాత్పర్యం. నేనొక పూల మొక్క దగ్గర నిలిచి, గోరా నుంచి కొమ్మ వంచి పువ్వు కోసే అంతలోపుగా ఆ పువ్వులన్నీ జాలిగా నోళ్లు విప్పి ఏడుస్తున్న పసిపాపల వలె నా కంటికి తోచినాయి. మా ప్రాణం తీస్తావా అని భయంతో బావురుమంటున్నాయి. నా మనసులో నేను కుంగిపోయి తిని. అప్పుడు నా మనస్సులో తడుక్కుమని వెలిసినది పుష్ప విలాప కావ్యము అని కవిగారు సెలవిస్తున్నారు. తల్లియొడిలోని తలిరాకు తల్పమందు, ఆడుకొను మమ్ముల బుట్టలందు చిదిమి చిదిమి, అమ్ముకొందువే మోక్ష విత్తమ్ము కొరకు, హృదయమేలేని నీ పూజ
ఎందుకోయి. తల్లి ఒడిలోన తలిరాకు తల్పమందు అంటే తీగ తల్లి లేదా పూల చెట్టు. ఆ తలిరాకు అంటే చిగురాకుల తల్పంలో హాయిగా ఆడుకుంటూ చక్కగా ఉండేటువంటి మమ్మల్ని గుత్తులు గుత్తులుగా పువ్వులు కోసి బుట్టలోన అదిమి అమ్ముకుంటున్నావు కదా మోక్షవిత్తమ కొరకు. అంటే పుణ్యం కోసం నువ్వు పువ్వులను కోసి అమ్ముకుంటున్నావు, పూజ చేస్తున్నావు. హృదయమే లేదా నీకు? నీ హృదయం లేని పూజను భగవంతుడు స్వీకరిస్తాడా? మా ప్రాణాలు తీసే హక్కు నీకెక్కడిది అని పూలబాలలు కోపంగా తన్ను అడిగినట్లుగా అనిపించింది. జడమతులమేము జ్ఞానవంతుడవు నీవు, బుద్ధియున్నది భావ సమృద్ధి కలదు. బొండబారెనటోయి నీ గుండెకాయ, శివునకై పోయదే 4 చిన్ని పూలు. మేమంటే బుద్ధి లేని వాళ్ళం, మాకు జ్ఞాన విచక్షణ లేదు. నీవు జ్ఞానవంతుడివి కదా, నీకు బుద్ధి ఉన్నది కదా, అనంతమైన భావ సమృద్ధి కూడా ఉన్నది కదా. అటువంటి నీవు నీ గుండెను బండబార్చినట్లుగా చేసి శివుడి పూజ వంకతో చెట్టుకు పూసిన 4 పువ్వులు కోసేస్తున్నావే అని చెట్టు కూడా కోపించింది. ఆయువు కల్గు 4 గడియల్ కనిపెంచిన తీవ తల్లి జాతీయత తీర్చిదిద్ది తదీయ కరములలోన స్వేచ్ఛమైనో ఎలలుగుచున్ మురియుచుందుమో ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. పూలబాలలు అంటున్నాయి, మాకు ఆయువు ఉన్న 4 గడియలు, ఏ పువ్వుకైనా 1 రోజు 2 రోజులు మించి ఆయుష్ తక్కువగా ఉంటుంది. అటువంటి పూలబాలికలు అంటున్నాయి, ఆయువు ఉన్న కాసేపు మేము మమ్మల్ని కనిపించిన తీవతల్లి ఒడిలో హాయిగా సెద తీరుతూ సంతోషంగా ఉంటాం. ఆ తల్లికి అందాన్ని తెచ్చి పెడతాం, ఆనందాన్ని పంచుతాం. మా కర్మలలో మేము స్వేచ్ఛగా ఉన్నప్పుడు గాలికి చిరుగాలికి కొమ్మ ఊగి పువ్వులు ఊగుతూ ఉయ్యలు లూగుతూ ఉంటే అటువంటి మమ్మల్ని సంతోషంగా ఉండనీయకుండా గబుక్కును వచ్చి గోరా నుంచి పుటుక్కుని తెంపుతున్నావు కదా. మా ఆయువు తీరాక మేమే చచ్చిపోతాం కదా, నువ్వెందుకు మమ్మల్ని తెంపుతున్నావు అని పూలబాలికలన్నీ కోప్పడుతూ కవిగారిని కసిరిగొట్టినాయి. ఆ ఆయువు తీరంగానే మేమే మా తల్లి చల్లని కాలివేళ్లపై మరణిస్తాము స్వచ్ఛందంగా సంతోషంగా అని సెలవిచ్చాయి. గాలిని గౌరవింతుము, సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనియల్. మిము బోంట్ల నేత్రాలకు హాయి గోర్తుము, మిము బొంట్ల నేత్రాలకు హాయి గోర్తుము. స్వతంత్రులమమ్ము స్వార్థ బుద్ధితో తృణ్పబోకుము, తల్లికి బిడ్డకు వేరు సేతువే. తల్లికి బిడ్డకు వేరు సేతువే. పూలబాలలు అంటున్నాయి, మేమేం చేస్తాం అనుకున్నావు? గాలిని గౌరవిస్తాం, మా యొక్క సుగంధాలను అందరి ముక్కుపుటాలకు అందించి అలరిస్తాం. ఎక్కడో ఉన్న బృంగాలు మా వాసన కోసం, మా పూపొడి కోసం వస్తాయి. మాలో ఉన్న పువ్వుదేనెలను అవి స్వీకరిస్తాయి. మిమ్ముబోంట్లను అంటే మీ వంటి వారికి మమ్మల్ని చూసి ఆనందపడేలాగా చేస్తాము, చక్కని భావన సంపదనిస్తాము. మేము స్వతంత్రంగా జీవిస్తున్నాం. అటువంటి మమ్మల్ని స్వార్థబుద్ధితో నీవు తాళుము, తుంపబోకు, ఆగవయ్యా ఆగు, మమ్మల్ని తుంపకు,
తల్లికి బిడ్డకు వేరు చేస్తావా అని ప్రశ్నించాయి. ఆత్మసుఖము కోసము అన్యుల గొంతులు కోసి తెచ్చు పుణ్యాత్ముడా నీకు మోక్షమెటులబ్బును. నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే. చరాచరవర్తి ప్రభుండు మా పవిత్రాత్మలనందుకోడే. నడమంత్ర పునీత గులాట ఏటికిన్. నీ ఆత్మసుఖం కోసం పక్కవాళ్ల గొంతులు కోసి తెచ్చుకునే పుణ్యం ఎందుకయ్యా? మమ్మల్ని చంపేసి మేము ఉసూరుమంటూ ఉంటే ఆ పాపంతో తెచ్చుకున్న పుణ్యం నీకెందుకు? నీకు మోక్షం ఎలా ఇస్తాడా భగవంతుడు? ఇవ్వడు కదా. నెత్తురు చేతి పూజ, మా ప్రాణాలు తీసినటువంటి పాపపు చేతులతో చేసిన పూజను ఆయన స్వీకరిస్తాడా? స్వీకరించాడు కదా. ఆ చరాచర వర్తి అయినటువంటి ప్రభుడు, ప్రపంచం అంతటా సృష్టి అంతటా తానే నిండి ఉన్న ఆ ప్రభువు మా పవిత్ర ఆత్మల బాధను స్వీకరించడా? నీ నడమంత్రపు తగులాట మాకెందుకు? మమ్మల్ని తెంపబోకు అని పూలకన్నెలు పూలబాలలు కసిగొద్ది కవిగారిని కోప్పడినాయట. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుర్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో. అకట దయలేని వారు మీ ఆడువారు. చక్కని ఊలుదారాలతోనూ సిల్కు దారాలతోనూ మమ్మల్ని మాలలు కట్టి దండలు గుచ్చి సూదులతోడ గుచ్చి దండలు కూర్చుకుని అలంకరించుకుంటారు. ముచ్చటగా శిరోజాలలో మమ్మ మీ ఆడవారు. ఆడవారికి ఉండవలసినటువంటి సున్నితమైన దయగలిగిన మనసు ఆర్ద్రతా స్వభావము మా యందు లేదు కాబోలు అని పువ్వులు నిష్ఠూరమాడినాయి. గుండె తడి లేక నూనెలో వండి పిండి అత్తరులు చేసి మా పేద నెత్తురులను కంపు దేహాలపై గుమాయింపు కొరకు పులుము కొందురు హంతమీ కొలమువారు. గుండెతడి లేకుండా అంటే మనసులో ఉండవలసిన కొంచెమైనా జాలి దయా ధర్మం వంటివి ఏమీ లేక మమ్మల్ని గుత్తులు గుత్తులుగా బుట్టలు కొద్దీ పువ్వులు కోసి మల్లె జాజి సంపంగి వంటి సువాసన కలిగిన పువ్వులను తీసుకుని వచ్చి వేడి నీళ్లలో వేసి వండి పిండి మా పేదనెత్తులతో అత్తరులు చేసుకుని మీ కంపు శరీరాలపై గుమాయింపు కొరకు పూసుకుంటారు కదా. హంతకులు మీరు. మీ కులము వారంతా హంతకులు అని మానవ కులాన్ని పూబాలలు నిందిస్తున్నాయి. అక్కట హాయి మేము మహిషాసురులెందరో నాలుగు ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్లతో త్రొక్కుచు దొర్లి దొర్లి మరు రోజు జాననే వాడి వత్తలై రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంట దిప్పపై. మేము సున్నితంగా ఉండే పూలబాలికలము. మా సుకుమారాన్ని మహిషాసురుల వంటి అంటే మానసికంగా దుర్మార్గమైనటువంటి మానవులు పక్కల మీద జల్లుకుని పువ్వుమాలలు అలంకరించుకుని వారి పాడుకాళ్లతో మమ్మల్ని తొక్కి తొక్కి మా రూపలావణ్యాలన్నిటినీ కొల్లగొట్టి మేము వాడిపోయిన తరువాత రెక్కలు ఊడిపోయి మా రూపం కోల్పోయిన తరువాత మమ్మల్ని పెంటదిబ్బల పాలు చేస్తారు. మా వెలలేని ముక్త సుకుమార సుగంధమరంద మాధురీ జీవితమెల్లా
మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగోసి ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా నరజాతికి నీతియున్నదా. మా వెళ్ళలేనటువంటి సుకుమార సుగంధ మరంద మాధురి జీవితము అంటే అందమైన, సుకుమారమైన, సున్నితమైన, సుగంధపూరితమైన, మకరందంతో మాధుర్యంతో ఉన్నటువంటి మా జీవితాలను మీకై త్యజించి మేము కృషించి నశించిపోతున్నాము. ఆ యవ్వనాన్ని కొల్లగొట్టిన తరువాత మమ్మల్ని చీపురుతోడ చిమ్మి దూరంగా పెంటకుప్పల మీద పారపోస్తారు కదా, అసలు మీ నరజాతికి కొంచెమన్నా నీతి ఉన్నదా అని పూబాలలు ప్రశ్నిస్తున్నాయి. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి, అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెనోయ్ నీ మనుజ జన్మ. ఓ మానవుడా, నీవు బుద్ధుడి జన్మించిన బుద్ధదేవుడి భూమిలో పుట్టినావు కదా, మరి సహజంగా నీలో ఉండవలసిన సుగుణాలు, ప్రేమ చచ్చిపోయినాయా? మా పట్ల ఎందుకిలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాము? మా అందాన్ని హత్య చేస్తున్న హంతకుడవు నీవు. నీ జన్మ మైలుపడిపోయింది సుమా, ఎందుకు నీ మానవ జన్మ అని పువ్వులు ప్రశ్నించాయి, నిందించాయి. పూజ లేకున్న బాబుని పుణ్యమాయే, కోయబోకుము మా పేద కుత్తుకలను, అకటా చేసేత మమ్ముల హత్య చేసి బాపుకొనబోవు ఆ మహాభాగ్యమేమి. పూజ లేకుంటే పోయేనయ్యా, నీ పుణ్యమంతా నీకే ఉంటుంది. నీ పూజ కోసం మమ్మల్ని కొయ్యబోకు, మా పేద కుత్తుకలను కత్తిరించబాకు. మేం చేసిన పాపమేంటి? అందంగా ఉన్న మమ్మల్ని ఎందుకు హత్య చేస్తున్నావు? మమ్మల్ని హత్య చేసి నీవు తెచ్చుకోబోయే పుణ్యమేంటి? ఆ మహాభాగ్యమేమిటి? వదిలిపెట్టవయ్యా మమ్మల్ని, ఆయుష్యున్నంత వరకు మమ్మల్ని బతకనియ్యని పూబాలలు బతిమాలుకుంటున్నాయి. ఇట్లు పుష్పాలు నన్ను చివాట్లు పెట్టి నట్లుగా పూలు కోయ చేయడలేదు, ఏమితో చకదేవర కెరుక సేయ వట్టి చేతులతో ఇటు వచ్చినాను ప్రభూ ప్రభూ. ఈ విధంగా ఉద్యానవనంలో ఉన్నటువంటి పువ్వులన్నీ కవిగారిని చివాట్లు పెట్టగా ఆయనకు చేతులాడక, మనసు రాక, చేష్టలు ఉడిగి ఏమి చెయ్యాలో తెలియక భగవంతుడికి ఈ సంగతిని విన్నవించుకుందామని వట్టి చేతులతో వచ్చినందుకు నన్ను క్షమించు స్వామి అని భగవంతుణ్ణి శరణు కోరుకున్నారు కవిగారు. ఇంతటితో పుష్ప విలాపం పూర్తి అయినది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శరత్ బాబు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు.